నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రధానంగా దాదాపు ఒక వారం రోజుల నుంచి ఈ గాంధీ విగ్రహానికి సంబంధించి గాంధీ గారి విగ్రహం బాపు ఘాట్లో పెట్టాలి, దానికి సంబంధించి ఒక 1000 కుటుంబాలని కాల్చించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనే వార్తలు సంచలనం రేపింది. ఆ ప్రాంత ప్రజలు కూడా మాట్లాడినట్టుగా మనం చూసాం. దాదాపు వాళ్ళు కూడా మేము ఎన్నో ఏళ్ళకి ఇక్కడ ఉంటున్నాం, సో ఇంత సడన్గా ఖాళీ చేయించడం ఏంటి, అసలు ప్రభుత్వం ఈ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నట్టు, ఇక్కడున్న ఇళ్ళని ఖాళీ చేసి బాపు ఘాట్లో గాంధీ విగ్రహం పెట్టమని ఎవరు అడిగిర్రు, అసలు ఇక్కడ నివసిస్తున్న దాదాపు ఏళ్ల తరబడి మేము ఇక్కడే ఉంటున్నాం, మమ్మల్ని హుటాహుట్టున ఖాళీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు 1000 కోట్లు ఖర్చు పెట్టి గాంధీ విగ్రహం పెట్టమని ఎవరు అడిగారు అనే పాయింట్ మీద దాదాపు ఇప్పుడు అక్కడున్న స్థానిక జనాభా అంతా మాట్లాడిన పరిస్థితి. సో ఈరోజు కూడా మేము ఒకే టీవీ తరఫు నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులు చూసాం. దాదాపు అక్కడ అవసరం లేని విషయాలు ఇవన్నీ కూడా. బేసిక్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మురికి కంపు కొడతా ఉంది ఆ చుట్టూ ఉన్న ఆ కాలువల ప్రకారం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, సుందరీకరణ పక్కన పెడితే మూసీని ఫస్ట్ ఆ కంపు నుంచి బయటకు తీసుకురావాలి. మూసీని ఈ సుందరీకరణ పేరు మీద 5,000 కోట్లు పెట్టుబడి పెడతాం, ఈ పైసలు ఎక్కడి నుంచి తెస్తున్నాం, అసలు ఎవరు అడిగారు, ఈ గాంధీ విగ్రహాన్ని గురించి ఎవరు అడిగారు, అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే గాంధీ విగ్రహం పెట్టేసి ఆ భూములన్నీ లాక్కునే ప్రయత్నమే కదా, గాంధీ పేరు మీద అక్కడ ఉన్న భూములన్నీ కాజేసే ప్లానే కదా ఇదంతా కూడా. అసలు ఉన్న గల్లీలో ఉన్న గాంధీ విగ్రహాలు చూసినప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఏ గల్లీ కనపోండి, ఒక్క గాంధీ విగ్రహం చక్కగా మెయింటైన్ చేసిన నాయకుడు లేడు అక్కడ. ఆ గల్లీ కార్పొరేటరా, వార్డ్ మెంబరా, ఎవడైనా కానీ ఒక్కడు కూడా గాంధీ విగ్రహాల్ని అక్టోబర్ 2 నాడు తప్పితే మిగతా రోజుల్లో దాన్ని పట్టించుకునే నాదుడు లేడు, క్లియర్. కానీ ఇక మళ్ళీ వాటినే పట్టించుకొని మనము మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున గాంధీ మీద అభిమానంతో పెద్ద ఎత్తున 1000 కోట్లు పెట్టి విగ్రహాలు పెట్టి ఏం పీకుదామని, ఏం చేద్దామని చెప్పండి. ఇప్పుడు ఉన్న వాటికే మనం విలువ ఇవ్వనప్పుడు ఏదో పెద్దది కట్టేసి ఏం చేద్దాం అనుకుంటున్నామా, అది కూడా 1000 మంది కుటుంబాలని ఖాళీ చేయించి కట్టాల్సిన అవసరం వచ్చింది. సో దీని మీదే ఈరోజు గాంధీ గారి మునుమనవడు తుషార్ గాంధీ ఒక ఘాటైన రిప్లై ఇచ్చిండు. నాకు తెలిసి దీని తర్వాత నిజంగా చెప్పాలంటే ఇంకొకడైతే ఇక ఎందులోకి అందులో దూకాల్సిందే, ఆ స్టైల్లో రిప్లై ఇచ్చిండు ఆయన. అది కూడా ట్యాగ్ చేసి ఎవరిని, ముఖ్యమంత్రిని, తెలంగాణ ముఖ్యమంత్రిని ట్యాగ్ చేసి పెట్టిండు ఆ ట్వీట్. ఇది ఒకసారి చూద్దాం. అది తుషార్ గాంధీ డిస్ప్లేసింగ్ రెసిడెంట్స్ టు క్రియేట్ స్పేస్ ఫర్ ఏ గాంధీ స్టాట్యూ ఇస్ ద మోస్ట్ అన్గాంధీయన్ యాక్షన్ అట. మై అపీల్ టు ద సీఎం ఆఫ్ తెలంగాణ ఈజ్ టు ప్లీజ్ నాట్ టు డూ ఇట్. రేవంత్ రెడ్డి అనుమల, తెలంగాణ సీఎంఓ బాపు వుడ్ హ్యావ్ సెడ్ నాట్ ఇన్ మై నేమ్, స్టాప్ ఇట్. సో ఒకవేళ గాంధీ గనక బతుకుంటుంటే ఇక నా పేరు మీద ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు, ఆపేసి అని చెప్తుడు. సో కాబట్టి తక్షణమే అసలు అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి గాంధీ విగ్రహం పెట్టడం కాదు, అసలు వద్దు అని చెప్పి, ఇది అసలు గాంధీ వాదమే కాదు కాబట్టి ఇమీడియట్గా దాన్ని ఆపాలంటూ ఆయన ట్వీట్ చేసిండు. ఇది మంచి వైరల్ అవుతూ ఉంది, దాదాపు ఉదయం నుంచి కూడా వైరల్ అవుతూ ఉంది ఈ ట్వీట్. చూడు, గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం నివాసితులను ఖాళీ చేయించడం అనేది అత్యంత అమనావీయమైన, గాంధీ ఆశయాలకు విరుద్ధమైన చర్యలు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రికి నా విన్నపం ఏంటంటే దయచేసి అలా చేయకండి, దీనిని వెంటనే ఆపండి. ఒకవేళ బాపు బ్రతికి ఉంటే నా పేరు మీద ఇలాంటి పనులు వద్దు, వెంటనే ఆపండి అని చెప్పేవారు అని గాంధీజీ ముని మనవడు తుషార్ గాంధీ పోస్ట్ చేయడంపై సో ఇది ఈరోజు నిన్న ట్వీట్ చేసిన పరిస్థితి. ఇక కుటుంబీకులే ఎందుకు పెడుతున్నారో బాబు, అసలు కనీసం గాంధీ మిమ్మల్ని అడగలే, అసలు అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏనాడు గాంధీ విగ్రహాలు, నా విగ్రహాలు పెట్టమని ఏనాడు గాంధీ అడగలేదు. అహింస అనే ఈ మార్గంలో కొట్లాడిన వ్యక్తి ఇప్పుడు మీరు హింస చేసి అంతమందిని ఖాళీ చేసి గాంధీ విగ్రహం పెట్టడం ఏంటి, గాంధీ దీన్ని ఒప్పుకోడు. గాంధీ గారు ఒకవేళ బతుకుంటే ఆయనే ఒప్పుకోరు కాబట్టి మీరు తక్షణమే దీన్ని ఆపాలంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ సీఎంఓకి ఆయన ట్యాగ్ చేశాడు. మరి దీని తర్వాత అయినా మార్పు వస్తుందా మనలో? ఇక లేదు, ఇంకా అదే పేరుని చూపించి అక్కడున్న భూములు కాజేసే ప్రయత్నం చేస్తారా? 100% ఇక్కడ జరుగుతుంది ఒకటే,
5,000 కోట్లు మూసి సుందరీకరణ పేరు మీద పెట్టాలని ఎవరు అడిగారు? అసలు ఏ తెలంగాణ ప్రజలు అడిగారు చెప్పండి? అసలు ఫస్ట్ ఇస్తానన్న హామీలకే దిక్కు లేదని పాపం నోరు మొత్తుకున్న పరిస్థితి ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తుంటే మినిస్టర్లు వెనకబడతా ఉన్నారు. ఇందాక ఖమ్మం జిల్లాలో చూసినాం, దాదాపు 2,000 కుటుంబాలని అక్రమంగా ఖాళీ చేస్తూ ఉన్నారు. గుడిసెల్ని అవి కూడా బంగ్లాలు కాదు, అవి గుడిసెల్ని ఖాళీ చేస్తూ ఉన్నారు. ఈ గుడిసెలకు సంబంధించి 2013-14 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అదంతా కూడా వాళ్ళకి దాదాపు 15 ఏళ్ల నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. మరి హుటాహుటిన ఇంత సడన్గా ఖాళీ చేయించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇందులో ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరుగుతుందా? తుమ్మల నాగేశ్వరరావు ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరుగుతుందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియకుండానే ఇదంతా జరుగుతుందా? 2,000 మంది పోలీసు బందోబస్తును పెట్టి మరి అక్రమంగా గుడిసెలన్నింటినీ తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అసలు ఏ పర్మిషన్? ఆ ల్యాండ్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఏం చేయాలనుకుంటున్నారు? పేద ప్రజల ఆర్తనాదాలు మీకు ఇంకా వినపడట్లే. హైడ్రా పేరు మీద ఒక విధ్వంసం సృష్టించారు సిటీల్లో. అసలు ఎందుకు కూలగొడుతున్నారో తెలియదు, అసలు ఆ ప్లేస్ ఎందుకు మీకు అవసరమవుతుందో తెలియదు. ఇప్పుడు కూలగొట్టిన చోట ఎక్కడైనా కనీసం అభివృద్ధి అనే పేరు ఎక్కడైనా కనపడుతుందంటే ఎక్కడ లేదు. ఆ సున్నం చెరువు దగ్గర వరుస కట్టడాలన్నీ కూల్చేసారు గుడిసెలతో సహా. మరి అక్కడ ఏదైనా మీకు ఏమన్నా చేసిర్రా అంటే ఏమీ కాని పరిస్థితి. కనీసం శిథిలాలను తీయడానికే దాదాపు నెలలు పట్టింది వాళ్ళకి. మరి ఎక్కడికక్కడ ఎందుకు ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి అసలు గవర్నమెంట్ ఏదైతే ప్రజలు వ్యతిరేకిస్తారో అదే అంశాన్ని ఎందుకు లేవనెత్తుతా ఉన్నారు మీరు? ప్రజలు వ్యతిరేకిస్తున్న అంశాన్ని మీరు ఎంతసేపు మేము చేయాలనుకుంటున్నాం, మేము చేస్తామనే దాని మీద ఎందుకు ఉంటున్నారు మీరు? ఎందుకు 3 కార్పొరేషన్ల విషయం కూడా ఇదే కదా. 3 కార్పొరేషన్లు ఎవరు అడిగారు? ఎవరైనా ప్రజలు అడిగిరా మీ దగ్గరకు వచ్చి మాకు 3 కార్పొరేషన్లు కావాలి, మాకు ఇబ్బంది అవుతుందని? పాలన సక్రంగా చేయండి రా బాబు అంటే 3 కార్పొరేషన్లు పెట్టి అదొక రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఎవరికి ఇష్టం లేకపోయినా అసలు ఎవరు ఒపీనియన్ తీసుకున్నారో కూడా తెలియదు దానికి. ఎవరు అంగీకరించారు? ప్రజలు ఏమన్నా అంగీకరించారా? ప్రజల ఒపీనియన్లు ఏమన్నా తీసుకున్నారా వీటి మీద? గాంధీజీ స్టాట్యూ పెట్టాలనే ఆలోచన మీది, అసలు దాని మీద ప్రజల ఒపీనియన్ ఏమైనా తీసుకున్నారా? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? స్టాట్యూ ఇంపార్టెంటా, అసలు పథకాల అభివృద్ధి ఇంపార్టెంటా అనే దాని మీద ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దాని మీద ఎప్పుడైనా సర్వే చేసిర్రా? వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు. ఇక అంతా మీకు జోకొట్టే బ్యాచే తయారవ్వాలి, ఇక అంతే కదా. ఇప్పుడు దీనికి ఈ రిప్లైకి ఆయన మునుమనోడు మాట్లాడిన ట్వీట్ చేసిన ఈ ట్వీట్కి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆయన క్లియర్గా మెన్షన్ చేశాడు, ఇది అసలు గాంధీవాదం కాదు, ఇట్లా ఖాళీ చేయించి ఏనాడు కూడా గాంధీ విగ్రహాలు పెట్టాలని ఎవరు డిమాండ్ చేయలే. అసలు ఆయనే బతుకుంటే అసలు ఇది వద్దనే అంటాడు కదా. ఆయనకి చాలా క్లియర్గా మెన్షన్ చేసిండు, దీని తర్వాత కూడా ఇంకా మేము విగ్రహాలు పెట్టాలనుకుంటున్నాం, అది చేయాలనుకుంటున్నాం, ఇది చేయాలనుకున్నాం, మందిని ముంచాలనుకుంటున్నాం అంటే మాత్రం కష్టం. అది లేదా నీ ఇల్లు ఏదైనా ఉంటే ఆ ఇల్లు ఖాళీ చేసేసి ఫస్ట్ ఆడొక విగ్రహం పెట్టుకో, గాడ్సే విగ్రహం పెట్టుకో. ఆడ నీకు ఎట్లా రైఫిల్ మాస్టర్ అన్న పేరు ఉంది కాబట్టి ఆ గాడ్సే విగ్రహం పైన కూర్చుని రైఫిల్ ఎక్కుపెట్టి ప్రజలను చంపేస్తే మీ ఓట్లు మీరే వేసుకుని మళ్ళీ ముఖ్యమంత్రిగా మీరే గెలవచ్చు. ఇక 8 ఏళ్ళుగా దాదాపు ఇంకొక 20-30 ఏళ్ళు మీరే గెలుచుకోవచ్చు ఇక వరుసగా. ఇక తెలంగాణ ప్రజలు అనేటోడు ఉండడు ఇక. అప్పుడు మీరు ఆల్రెడీ చేసే పనే అది కదా. తెలంగాణ ప్రజలను ఎట్లా ఉంచాలి, వీళ్ళని ఎట్లా నాశనం చేయాలి, ఎట్లా చిత్రహింసలు చేయాలి, ప్రజల్ని ఏం చేస్తే చిత్రహింసలు పడతారు, ఎట్లా రోడ్డునికి దేవాలి వీళ్ళని, ఇదే తప్పితే ఎవరిని బాగు చేయాలనే ఆలోచన ఒక్కటి లేదు. పెద్ద ఎత్తున తెల్లారితే పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి ఏదో ఉద్ధరిస్తున్నాం అన్నట్టుగా మనం మాట్లాడితే కాదు కదా. ఏదో 4 సిటీ పేరు మీద పెద్ద పెద్ద భూములు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. 4 సిటీ పేరు మీద ఏం భూములు తీసుకొస్తా ఉన్నారు? ఎవరు కొంటా ఉన్నారు ఆడ భూములు? ఎవరు భూములు ఉన్నాయాడ? ఎవరు కొంటా ఉన్నారు భూములు? దీని వెనక మనం ఒక్కసారి ఆలోచిస్తే మినిస్టర్లే కొంటా ఉన్నారు ఆడ భూములు. ఎక్కడికక్కడ సర్వేలు చేయించుకుని ఏ భూములు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయని మొత్తం మినిస్టర్లే తయారాడా? ఏ పేదవాడు బతుకుతాడా? నిజంగా కానీ భూములు కొన్నా, దాన్ని డెవలప్మెంట్ చేసినా ఎవరికి ఉపయోగం దానివల్ల? ఒక రైతు బతుకుతాడా? ఇప్పటికే రైతును చూడాలంటే 150 కిలోమీటర్లు హైదరాబాద్ దాటిపోవాల్సిందే.
ఇప్పుడు నిజంగా ఫ్యూచర్ సిటీ పేరు మీద డెవలప్మెంట్ పేరు మీద భూములన్నీ లాక్కుని రైతుల్ని నాశనం చేసి మీరు గనక చేస్తే డెవలప్మెంట్ అనే పేరు మీద మొత్తం రైతునే చిదిమేసే ప్రయత్నం ఇది. అసలు రైతాంగం అనేది లేకుండా చిదిమేసే ప్రయత్నం ఇది గవర్నమెంట్లో. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు వ్యతిరేకించే ఏ నిర్ణయం మీరు తీసుకోవద్దు. ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఫస్ట్ ప్రజల ఒపీనియన్ ఏంటి, దాని మీద ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, అసలు దాని మీద వాళ్ళ ఒపీనియన్స్ ఏమున్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అసలు మనం ఏం చేస్తున్నాం, మనకు వచ్చే ఆలోచన ఏంటి, నైట్ పడుకుంటే తెల్లారి కల్లోకి వచ్చిన విషయాన్ని మనం పొద్దున్న ఇంప్లిమెంట్ చేయాలనే కాన్సెప్ట్ వద్దు. కొంచెం ఆలోచించి నెమ్మదిగా పోదాం. ఇప్పటికే ఉన్న పరిస్థితుల్లో 12 ఏళ్ళుగా తెలంగాణ నలిగిపోతూ ఉంది. కనీసం ఇప్పుడైనా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇది నేరుగా ముఖ్యమంత్రిగా నేను చెప్పబోతున్నా, నేరుగా ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా దీని మీద ఒక ఒపీనియన్ తీసుకుని ఖచ్చితంగా ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు వెనక్కి తీసుకుంటే మంచిది. అంతే తప్పితే ఈ వీటి వల్ల ప్రజలకు ఒరిగేదైతే పెద్దగా ఏం లేదు. ఎవరు కూడా కనీసం ఎవరి ఒపీనియన్ కూడా లేకుండా, ఎవరి అభిప్రాయం లేకుండా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవరు మాత్రం ఏం చేస్తాడు? ఇప్పుడు నేను చెప్పిందే వేదం అంటే కాదు కదా. ప్రజల ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. ప్రజాక్షేత్రంలో ప్రజలు గెలిపించిన వ్యక్తులం మనం. కాబట్టి ప్రజల ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అంశాల్లో ప్రజల అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటికైనా ముఖ్యమంత్రికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఆలోచనలు తీసుకునే ముందు ఖచ్చితంగా ప్రజల ఒపీనియన్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో జరుగుతున్న విధ్వంసం కూడా నిజంగా చాలా ఘోరమైన సిచ్యువేషన్స్. అవి చాలా దారుణమైన సిచ్యువేషన్లు. ఒక ప్రభుత్వం అయి ఉండి పేదల మీద ఇంత కక్ష కట్టి పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలి. కానీ అసలు ప్రజలే బతకూడదు అనే కాడికి వీళ్ళు తయారయ్యారు. ఎక్కడికక్కడ ఇష్టాచారం అరెస్టులు చేస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతూ ఉంది? సో ఇప్పటికైనా కనీసం ముఖ్యమంత్రి మారాలని కోరుకుందాం. మరి అంతమించి మనం చేసేది ఏం లేదు. ఇక కథం. ఇక ప్రజల ఆలోచనలు అనేది ప్రజలకి ఏది చేస్తే మేలు జరిగిద్ది అనే కాడి నుంచి ప్రజలకి ఏం చేస్తే వాళ్ళు ఇబ్బందులు పడి బయటకు పోతారనే కాడికి తయారైంది ప్రభుత్వం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.